హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెడ్డీ డైవర్సిఫ్లయింగ్ బ్లాగ్స్. నేనైతే మళ్ళీ వచ్చేసాను. ఏంటి ఏం చూస్తున్నారు? దర్గా అయితే కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఎక్కడ వెళ్ళాను ఏంటి అనేది కూడా చెప్పేస్తాను. ఇప్పుడు వీడియోలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాము. ఇప్పుడు మేము వెళ్ళిన దర్గా ఏది అంటే అనంతపురం సైడ్ శ్రీ సత్యసాయి డిస్టిక్ పెనుగొండ దర్గా దగ్గరికి అయితే నేను వెళ్ళాను. దర్గా పేరు అయితే నానా సాహెబ్ అని. అయితే అక్కడికి ఒక రోజు ప్రత్యేకత అనేది ఉంది ఫ్రెండ్స్. థర్స్డే మాత్రమే అక్కడికి వెళ్ళాలి. ఆ టైంలో అది ఎలా ఏంటి అనేది మొత్తం చూపిస్తాను, చూసేద్దాము. మేమైతే అక్కడ స్టే చేసాము హోటల్లో. ఎందుకంటే మాకు ఇక్కడ విజయవాడ నుండి అంత దూరం వెళ్ళాం కదా. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే మేము పెనుగొండ దగ్గరికి అయితే వచ్చేసాము. పెనుగొండ దగ్గర అది మేము ఉన్న హోటల్ దగ్గర నుండి 2.5 కిలోమీటర్స్ అయితే ఉండింది. ఎలా వెళ్తున్నాం ఏంటి అనేది కూడా మొత్తం చూపించేస్తాను. అయితే ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోయాము మేము దర్గా దగ్గరికి. మొత్తం రూట్ అది చూపిస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అని చెప్పేసి. మా మమ్మీ, నేను, మా తమ్ముడు, మా డాడీ నలుగురం అయితే వెళ్ళిపోయాము. మా తమ్ముడు అటు సైడ్ కూర్చొని ఉన్నాడు. అయితే అక్కడ నుండి వెళ్ళడానికి మాకు ఈ ప్రాబ్లం అయితే ఏమీ కాలేదు. కాకపోతే ఏమంటే టైం అనేది కొద్దిగా ఎక్కువ పట్టింది. చాలామంది ఉన్నారు, అంతమంది క్రౌడ్ ఉంటారని అయితే నేనైతే అనుకోలేదు. చాలామంది చెప్తున్నారు, కాకపోతే నేనైతే ఇప్పుడు రియల్గా చూశాను లైవ్లో. అయితే చాలామంది అయితే ఉన్నారు, లేడీస్ ఏమి, జెంట్స్, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరు చాలా వరకు వచ్చున్నారు అక్కడికైతే. అయితే ఇప్పుడు మేము అక్కడికి అయితే వెళ్తున్నాము, దర్గా దగ్గరికి అయితే. మొత్తం చూపిద్దామని చెప్పేసి మీకు వీడియో అయితే నేను తీశాను. ఆ దర్గా దగ్గర ఎలా ఉంది ఏంటి, క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. అక్కడ వెళ్ళినాక చాలా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉండింది దర్గా దగ్గరికి వెళ్ళినాక. అయితే దగ్గరికి అయితే వచ్చేసాము మనము దర్గా దగ్గరికి. అయితే చాలా వరకు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉండింది, ఎలా ఉంటుంది ఏంటి చూడాలి అని చెప్పేసేసి. అయితే ఇప్పుడైతే వీడియోకి అయితే చూసేద్దాము. వచ్చేసాం ఫ్రెండ్స్ దర్గా దగ్గరికి అయితే. అక్కడ మాట్లాడుతున్నారు కదా అక్క వాళ్ళ యూట్యూబ్ అయితే నేను చూసి వెళ్ళాను. అక్కడ నేను పలకరించాను అక్క వాళ్ళని కూడా. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్క కూడా. అయితే ఇప్పుడు మనము దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము కదా. ఇప్పుడు చూపిస్తాను అక్కడ ఎలా ఉంది ఏంటి, ఎంతమంది ఉన్నారో చూసారు కదా. అక్కడ చాలామంది మార్నింగ్ కూడా వెళ్ళున్నారంట, మనకైతే తెలియదు మార్నింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి. మేమైతే ఈవినింగ్ వెళ్ళాము. మేము వెళ్ళే లోపల అయితే 5 అయిపోయింది. మాకైతే తెలిసింది అక్కడ 5:30 వరకు అక్కడ ఉండాలి అని అయితే తెలిసింది. అంకుల్ చెప్తే మేము యూట్యూబ్ చూసి అయితే వెళ్ళాము. అయితే వెళ్ళినాక అక్కడ లైన్లో అయితే నిలబడాలి. నేను మా మమ్మీ అయితే ఇటు లేడీస్ దానిలో నిలబడ్డాము. మా తమ్ముడు, మా డాడీ అయితే అక్కడ నిలబడ్డారు, కనిపిస్తున్నారు కదా మా డాడీ వాళ్ళు. అయితే ఇంకా లైన్ నిలబడ్డాము. बाबा का के नागरिक हमारे वाले एक जन అయితే అక్కడ నుండి మేము రావడానికి చాలా టైం అయితే పట్టింది. అయితే చాలా మంచిగా ఉండింది అక్కడ ప్లేస్ కూడా. అయితే అక్కడ కోరికలు తీరిన వాళ్ళు అయితే చపాతీస్ అంటే మనం ఏదైతే మనము అక్కడ ప్రసాదంగా ఇవ్వాలి అనుకుంటామో అలాగా కూడా తీసుకొని వచ్చారు. అక్కడ చపాతీలని పెట్టారు. అక్కడ చాలా బాగుండింది, పీస్ఫుల్గా ఉండింది. మా డాడీ కూడా అదే అన్నారు, చాలా బాగా అనిపించింది నాకు అని చెప్పేసి. చపాతీ తినగానే చాలామంది క్యూ, పెద్దవాళ్ళు చూసారా ఎంతమంది ఉన్నారు అక్కడ. అయితే
అయితే చాలా బాగా అనిపించింది. అన్ని ప్రాబ్లమ్స్కి సాల్వ్ అవుతుంది అని చెప్పేసి మనం నమ్మకంతో అక్కడికైతే వెళ్ళాలి. మేమైతే అదే నమ్మకంతో అయితే వెళ్ళాము. ఎనీ ప్రాబ్లం మనకి అవ్వదు డాక్టర్స్ అని చెప్తున్నారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్కి కూడా ఏమో ఒక్కసారి ట్రై చేయండి, ఇది క్యూర్ అయిపోతుంది అనే నమ్మకంతో కూడా వెళ్ళాలి. చాలామంది క్యూర్ అయిన వాళ్ళు చాలామంది అయితే కూడా అక్కడ ఉన్నారు. అయితే అక్కడ చూసారా, అక్కడ మనకి ఏమేమి కావాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఎక్కువసేపు నిలబడలేము అన్న వాళ్ళైతే మధ్యలో అయితే కూర్చున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ అలాగా కూడా కూర్చోవచ్చు. కాకపోతే మన మనిషి అనేది ఒకళ్ళు లైన్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనల్ని నెట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు కదా, అందుకోసమని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దర్గాలోకి వెళ్ళిన తర్వాత ఒక కర్పూరం అయితే ఇస్తారు. ఆ కర్పూరంని మనము అక్కడైతే వెలిగించాలి అంట. మన కోరికలు ఏదైతే మనం అనుకుంటామో ఆ కోరికని తలుచుకొని అక్కడ ఆయన పేరుని తలుచుకొని అక్కడ వెలిగించాలి. ఆ కర్పూరం అయితే మంచిగా మొత్తం వెలిగితే మన పని అవుతుంది అని దానికి గుర్తింపు అంట. కర్పూరం అయితే మనం జాగ్రత్తగా వెలిగేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆ కర్పూరం అనేది మొత్తం కాలకపోతే మన పని అవ్వదు అని అనేది చెప్తున్నారు. అక్కడ అయితే మనకు తెలిసిందైతే నేను చెప్తున్నాను ఉంటుంది అంట. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని మన మనసులో మనం తలుచుకుంటా ఆయన్ని వెలిగించాలి అక్కడైతే ఆ కర్పూరం అనేది. అలాగా వేరే చోటకి వచ్చి అయితే బయటకి వచ్చి అయితే వెలిగించాలి. దర్గా అయితే పక్కన ఉంది చూసారు కదా, అక్కడ నుండి ఆ దర్గా దగ్గర నుండి ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చి వెలిగించుకోవాలి మనము. నేను చెప్పాను కదా యూట్యూబర్ అక్క అని, అదిగోండి అక్కడ నేను మాట్లాడినాక చాలా మంచిగా అయితే రిసీవ్ చేసుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది అది. మా డాడీ అందరూ అక్కడ నుంచొని ఉన్నాము. మేమైతే వెయిటింగ్ మా మమ్మీ కోసం అయితే. మా మమ్మీ అయితే లైన్లో వెయిట్ చేస్తూ ఉండింది. మాకు అక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉండింది. అక్కడే చాలాసేపు అయితే ఉండి అక్కడ నుండి అయితే బయలుదేరిపోయాము. మళ్ళీ రిటర్న్ అయితే అసలు అక్కడ నుండి కదలబుద్ధి కాలేదు. కాకపోతే మనం అక్కడ నైట్ అయితే స్టే చేయడానికి అయితే లేదు అని చెప్పేశారు అక్కడ. అందుకోసం అని చెప్పి అయితే మళ్ళీ హోటల్కి అయితే రిటర్న్ అయితే అయిపోయాము. అయితే కాసేపు అయితే చాలా వరకు ఉండున్నాము మేము. చాలా పీస్ఫుల్గా అయితే ఉండింది. మా మమ్మీ కూడా వస్తుంది చూసారా, మా మమ్మీ కూడా అయితే వచ్చేసింది. అక్కడ కాసేపు కూర్చున్నా నేనైతే. మా మమ్మీ వచ్చినాక కాసేపటి తర్వాత అయితే ఇంకా బయలుదేరాము. ఎందుకంటే అక్కడ నైట్ స్టే చేయడానికి అయితే లేవు. మేమైతే అక్కడ అడిగితే అక్కడైతే స్టే చేయడానికి లేదు అని చెప్పేశారు. దర్గాలో అయితే ఉండడానికి లేదు. ఎందుకు ఏంటి అని అడిగితే అక్కడ పాములు పురుగులు చెట్లు ఉన్నాయి కదమ్మా, అందుకోసం అయితే మేము మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు ఇక్కడ ఉంటే అని చెప్పారు అక్కడైతే. అందుకోసం అయితే ఉండలేరు అని చెప్పేసేసరికి ఇంకా సరే అని చెప్పేసి చాలాసేపు ఉండి అక్కడ నుండి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు హోటల్కి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. పిల్లల గురించి కానీ షుగర్, బీపీ, థైరాయిడ్, ఇంకేమైనా ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి కానీ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే ఉంది అని నేను నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్. మీరు నమ్మితే ఒకసారి అయితే వెళ్ళి రండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, టేక్ కేర్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.